వందనాలు. బాగున్నారా? ఈ వారం కూడా మీ అందరితో కలవటానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చినందుకు దేవునికి ముందుగా స్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని మొదలు పెట్టుకున్నాం. పరలోకం తండ్రి, మీకు స్తుతులు, మీకు లెక్కలేంటి వందనాలు ప్రభువా. ఈ ఉదయకాలమున మేము స్తుతించుటకును కనపరచుటకి సమయం ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచావు దేవా. నాయన తండ్రి, నేను స్తుతించడానికి కనపరచడానికి అయా మమ్మల్ని నాయన తండ్రి ఏర్పాటు చేసుకున్నందుకు మీకు వేలాది స్తుతులు. ఉదయకాలమున మాతో మీరు మాట్లాడండి ప్రభువా. నాయన తండ్రి, కుడికిని ఆది నుంచి అంతం వరకు నడిపించి మహిమ పొందండి దేవా. మీకు స్తోత్రాలు. ఎక్కడ ఆటంకం లేకుండా కృప చూపించండి, దయ చూపించండి ప్రభువా. మీకు స్తోత్రాలు నాయన. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన. రావాల్సిన వారందరినీ నాయన తండ్రి త్వరగా ప్రభా నీ సన్నిధానంలో ఆశ కలిగి రావడానికి కృప చూపించమని పాదాలు పట్టుకుంటున్నాం. దయ చూపించండి, నీ అద్భుత కార్యం చేయండి, మాతో మీరు మాట్లాడండి నాయన తండ్రి. ఎవరు ఎట్టి హృదయంతో నాయన తండ్రి ఆకలి కలిగి నాయన నీ సన్నిధానంలో నీ మాటల కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభా, అటు వారందరికీ మీ సహాయాన్ని దయచేయండి ప్రభా. మీరు మాట్లాడండి నాయన తండ్రి ప్రభా. మీరే నాయన తండ్రి వారిని నాయన తండ్రి ప్రభా బలపరచండి, ఆత్మీయంగా నడిపించి మహిమ పొందండి నాయన. మా అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం దేవా. మీకు స్తోత్రాలు నాయన. నీ మాటలో జీవం ఉంది ప్రభా. నీ జీవం కలిగినటువంటి వాక్కుల కొరకు మేమందరం ఆశతో ఎదురు చూస్తున్నాం దేవా. అయా సహాయం చేయండి. నేను అల్పురాలిని ప్రభా, కేవలం నాయన నీ కృప ద్వారా నిలవబడిన దాన్ని ప్రభా. నన్ను వాడుకోండి నాయన తండ్రి ప్రభా. నీ సాధనంగా నన్ను వాడుకోండి ప్రభా. నాయన తండ్రి ప్రభా, నా నోటిని నాయన మీరు నింపండి ప్రభా. నీ వాక్యంతో నాయన మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని మీ మాటల కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాం ప్రభా. నాయన పాటల్లో మీరు ఉండండి ప్రభా. దయ చూపించండి నాయన తండ్రి. వచ్చిన ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని నాయన తండ్రి ఈ దినం మాకు ఆశీర్వాదకరంగా చేసి మహిమ పొందమని యేసయ్య ఘనమైన మహిమగల నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడుకుందాం. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించేదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించేదను. ఆయనే నా సంగీతము, స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల స్వరము విని, వేడుచుండు భక్తుల స్వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమునా ఏకీభవించిన వారి మధ్యలోనా, ఇద్దరు ముగ్గురు నా నామమునా ఏకీభవించిన వారి మధ్యలోనా, ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా మన దేవుని. కరములు తట్టి నిత్యం స్తుతించేదము, కరములు తట్టి నిత్యం స్తుతించేదము. ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమునా జీవిత కాలమెల్లా కీర్తించేదము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమునా జీవిత కాలమెల్లా కీర్తించేదము. రాకడల్లో ప్రభుతో నిత్యముందుము, రాకడల్లో ప్రభుతో నిత్యముందుము. మ్రొక్కేదం స్తుతించేదాము పొగడేదము, మ్రొక్కేదం స్తుతించేదాము పొగడేదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించేదము,
జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము, ఆయనే నా సంగీతము. ఇంకో పాట పాడుతున్నాం, అందరూ నాతో కలిసి పాడండి. చర్చిలో అయితే అందరం కలిసి గొంతెత్తి పాడేవాళ్ళము. ఇప్పుడు కూడా చర్చి అనుకోండి, గొంతెత్తి నాతో కలిసి పాడము. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము కూర్చి శిష్య బృందముకు నేర్పితివి, శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరమున నిను ప్రణుతించెద ప్రియముగా, ప్రభు యేసు ప్రార్థన నేర్పుమయా, పరమున నిను ప్రణుతించెద ప్రియముగా, ప్రభు యేసు ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడావని తెలిసి కరములేతి జంటగా మోడ్చి, పరమదేవుడావని తెలిసి కరములేతి జంటగా మోడ్చి, శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా, శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దినములోన చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా, దినములోన చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దీనుడనయ్యో వంటిక కొండ చేసిన ప్రార్థన నేర్పుమయా, దీనుడవయ్యో వంటిగా కొండ చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రమలు యేసువా చుట్టుకొని శత్రుమోక నిను బాటగను, శ్రమలు యేసువా చుట్టుకొని శత్రుమోక నిను బాటగను. శాంతముతో శరణను వేడిన గెచ్చెమనే ప్రార్థన నేర్పుమయా, శాంతముతో శరణని వేడిన గెచ్చెమనే ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. అందరూ నాతో కలిసి పాడారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుని సన్నిధానంలో గొంతెత్తి దేవుని స్తుతించడం అది మనకు ఆశీర్వాదం, దేవునికి ఎంతో ఇష్టం. దేవుని సన్నిధానంలో గొంతెత్తి ఆయన్ను స్తుతించటము మనకి ఎంతైనా ఆశీర్వాదం. కాబట్టి నాతో కలిసి ప్రతి వారము మీరు గొంతెత్తి పాడటానికి ప్రయత్నం చేయండి. సరే, ఈ దినాన న్యాయాధిపతుల గ్రంథంలో పాడాలని మరి
తలంపు. దయచేసి బైబిల్స్ అందరూ తెచ్చుకుని కూర్చున్నారని అనుకుంటున్నా. బైబిల్స్ తెరిచి న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం గురించి మాట్లాడుకుందాం. ఈ 11వ అధ్యాయంలో ఒక యవనస్తురాలైనటువంటి ఒక అమ్మాయి గురించి వ్రాయబడింది. ఆ అమ్మాయి గురించి మాట్లాడుకునే ముందు వాళ్ళ నాన్న యొక్క లక్షణాల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆయన ఈ యొఫ్తా హెబ్రీయుల కడపటి న్యాయాధిపతి, లాస్ట్ న్యాయాధిపతి. ఇతను క్రీస్తు పూర్వము 11వ సంవత్సరంలో 1100 సంవత్సరాల ప్రాంతంలో జీవించి ఉండొచ్చు బహుశా. యొఫ్తా గిలాదుకు ఒక వేశ్య వలన జన్మించాడు. దానివల్ల ఏం చేశారంటే ఇతని సహోదరులు ఇతని బాగా హేళన చేసి బాగా వేధించేవాడు. ఇతను బాగా విసిగిపోయి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. టోబు దేశానికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న అల్లరి మూకతోటి వాళ్ళతో స్నేహం చేస్తూ వాళ్ళతో జీవిస్తా ఉన్నారు ఈ యొఫ్తా. కానీ ఈ యొఫ్తా పరాక్రమంతో ఈ ఇశ్రాయేలీల మీదకి మరి యుద్ధానికి అవగానే ఇశ్రాయేలీలు భయపడిపోయి ఇప్పుడు మనల్ని ఎవరు రక్షిస్తారు, సహాయం చేయాలి అన్నప్పుడు మీరే కదా నన్ను వెడగొట్టారు, అక్కడికి మీరే కదా నన్ను హేళనగా మాట్లాడారు అని యొఫ్తా అన్నప్పుడు ఇశ్రాయేలు అంటున్నారు, తప్పైపోయింది, మమ్మల్ని క్షమించు, నువ్వు తప్ప మరి మా ముందుండి నడిపించేవాడు ఎవడు లేడు, అంత వీరుడు ఇశ్రాయేల్లో మరొకడు లేడు, కాబట్టి నువ్వే రావాలి అన్నప్పుడు ఆయన బయలుదేరి యుద్ధం చేయడానికి వచ్చాడు ఇశ్రాయేలు తరఫున. దేవుని భక్తి కలిగిన వాడు యొఫ్తా. ఎందుకంటే ఈ యొఫ్తా ఇశ్రాయేల్లో ఉన్న ఇశ్రాయేల్ తండ్రికి పుట్టినవాడు. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు మరి వాళ్ళ తండ్రులు గాని వాళ్ళ తల్లులు గాని ఏం చెప్పేవాడంటే ద్వితీయోపదేశకాండం మనం ఎప్పుడు చెప్పుకుంటా ఉన్నాం 6వ అధ్యాయం నుంచి ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం వరకు అక్కడ ఏమని వ్రాయమంటుందంటే మీ పిల్లలకి దేవుని గురించి చెప్పండి, మీ పిల్లలకి దేవుని గురించి చెప్పడమే కాదు వాళ్ళ నుదుటి మీద రాయండి, బాస్కంగా కట్టండి, వారి అరిచేతుల్లో రాయండి, వాళ్ళు కూర్చున్నప్పుడు లేచినప్పుడు మరి దేవుని గురించి, ఆయన చేసినటువంటి పరాక్రమాల గురించి, ఆయన అద్భుతాల గురించి, మనల్ని ఎలాగైనా నడిపించాడో వాటన్నిటి గురించి, ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు, గొప్ప దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన అద్భుతాలు చేయగలిగే దేవుడు అని మీ పిల్లలకి నేర్పించండి, వారికి రాయండి, వారి పలకల మీద, హృదయం అనే పలకల మీద రాయండి, వారి పలకల మీద రాసి, మామూలు పలకల మీద రాసి ఇంటి గోడల మీద పెట్టండి అని చెప్తా ఉన్నాడు. చెప్తా ఉంటే వీళ్ళు అలా చెప్తా ఉండేవాళ్ళు. అలాగే వాళ్ళ తండ్రి చెప్పాడు. మరి వాళ్ళ తండ్రి ఇశ్రాయేల్ని చేసుకున్నందువల్ల, ఆయన దగ్గరికి వచ్చినందువల్ల మరి చెప్పింది మనకైతే తెలియదు, కానీ ఆ ఇశ్రాయేల్ వల్ల మరి ఇశ్రాయేల్ తండ్రి ఇశ్రాయేల్ వంశస్థుడి కాబట్టి, ఇశ్రాయేలీలు ఒకడు కాబట్టి యొఫ్తా ఆ మాటలన్నీ విని దైవభక్తి నేర్చుకున్నాడు యొఫ్తా. ఎలాగంటే ఎలా యొఫ్తా దైవభక్తి కలిగిన వాడు అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఏం చేశాడంటే ఒక ఒడంబడిక యెహోవాతో చేశాడు. ఒక ఒడంబడిక యెహోవాతో, ఒక ఒప్పందం యెహోవాతో చేసుకున్నాడు అంటే ఆయన చిన్నప్పటి నుంచి దైవభక్తి కలిగేవాడుగా మనము ఆలోచించాలి. లేకపోతే ఆయన నేను వీరుణ్ణి, సూర్యుణ్ణి, నేనే వెళ్ళి యుద్ధం చేస్తాను, నేనే ఇచ్చేస్తాను అని ఆయన అంటలేదు. యెహోవా నువ్వు నాకు తోడై ఉండి యుద్ధంలో సహాయం చేసినట్లయితే అని దేవుని దగ్గరికి వస్తా ఉన్నాడు. మన పితరులైన వారు, లేకపోతే భక్తి పరులైన వారు యెహోషువ గురించి, లేకపోతే మోషే గురించి ఇలాగ మనం చదువుకున్నప్పుడు ఏమంటామంటే వాళ్ళు కూడా దేవుని దగ్గర ఒప్పందాలు చేసుకున్నట్టు మనం చూస్తా ఉన్నాం. దేవా మేము ఇదిగో వీళ్ళ మీద యుద్ధానికి వెళుతున్నాము, సహాయం చేస్తావా లేదా, నువ్వు సహాయం చేయాలి, నువ్వు సహాయం చేస్తే మేము ఇది ఇస్తాము, మేము అది చేస్తాము అని వాళ్ళు కూడా చాలా ఒప్పందాలు చేసుకున్నారు సౌలుతో సహా. అలాగే ఈ యొఫ్తా కూడా ఒక ఒప్పందం చేసుకున్నాడంటే దేవుడితో మంచి సత్సంబంధం కలిగిన వ్యక్తిగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం.
భక్తిపరుడుగా దేవుని మాటలను ధర్మశాస్త్ర గ్రంథాన్ని తప్పకుండా పాటించేవాడిగా ఉన్నాడు అని మరి మనం ఆలోచన చేయాలి. యెఫ్తా ఒక వీరుడే కాకుండా యెఫ్తా దైవభక్తి కలిగిన వాడిగా ఇక్కడ ఆయన పడిపోయాడు. ఎందుకంటే అల్లరిముఖతో స్నేహం చేయటానికి ఆ దేశానికి వెళ్ళినప్పుడు ఆయన పడిపోయినట్టుగా కనపడతా ఉంది. అయినప్పటికీ దేవుడంట తిరిగి లేవనెత్తుతాడంట తన పిల్లల్ని. దేవుడు తన పిల్లల్ని లేవనెత్తే దేవుడు. పడిపోయినప్పుడు సాతాను సంబంధమైన ఆలోచనలతో లేకపోతే తప్పటడుగు వేసినప్పుడు ఆయన తిరిగి లేవనెత్తే దేవుడు. అలాగే యెఫ్తాను లేవనెత్తినట్టుగా కనపడతా ఉంది. దేవుని ఆత్మ యెఫ్తా దగ్గరికి వచ్చింది, యెఫ్తా మీదకి వచ్చింది అని ఉంటది. దేవుని ఆత్మ యెఫ్తా మీదకి వచ్చింది అని ఉంటది. అంటే తిరిగి యెఫ్తాను మరి ఆ అల్లరిముఖతో స్నేహం చేసి ఆ అల్లరిముఖతో ఉన్నప్పుడు మరి తన భక్తి ఎలా ఉందో మనకైతే తెలియదు, తన నడవడికి ఎలా ఉందో మనకైతే తెలియదు. కానీ తిరిగి దేవుడు అతన్ని లేపి తన ఆత్మ ఆయన మీద తప్పటడుగు వేసినప్పుడు, ఒక్కోసారి తప్పిపోయినప్పుడు, ఒక్కొక్కసారి దేవుని మాట విననప్పుడు చాలా కృంగిపోతా ఉంటావు. దేవుడు మళ్ళా నన్ను క్షమిస్తాడా? దేవుడు మరలా తిరిగి నన్ను లేపుతాడా? దేవుడు తిరిగి నన్ను దేవుడు తిరిగి లేపే దేవుడు, దేవుడు తిరిగి శక్తినిచ్చే దేవుడు, నింపే దేవుడు. పొరపాటుతో మరి మనుషులుగా మనం ఉన్నప్పుడు తిరిగి మనం అనుకుంటాం యెఫ్తాలాగా దేవుడు నన్ను తిరిగి లేపుతాడు, తిరిగి పడిపోయినా లేపుతాడని మనం ఊరక పడిపోతున్నాం అనుకోండి. ఈలోపు దేవుడు రాకడం వచ్చేసింది అనుకోండి, ఎక్కడుంటాం? కాబట్టి ఏ దినమున ఆ దినమున మనం మన పాపాలు సరిచేసుకునే వాళ్ళంగా ఉండాలి. పడిపోయినా తిరిగి వెంటనే ఏం చేయాలంటే ఆ తప్పును ఒప్పుకుని, అంటే పొరపాటును సుమి కావాలని కాదు, పడిపోవటం కాదు. పొరపాటున దేవునికి విరోధంగా మనం ఉన్నప్పుడు, దేవునికి విరోధమైన పనులు మనం చేసినప్పుడు వెంటనే దాన్ని సరి చేసుకునే వాళ్ళంగా వెంటనే ఇతడు గ్రహించాడు, అయ్యో నేను తప్పు మార్గంలో వెళ్తున్నానేమో అని గ్రహించి ఉండొచ్చు బహుశా. అందుకే దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చింది. అందుకే తిరిగి ఏం చేశాడంటే ఆయన దేవునితో ఒప్పందం చేసుకుంటున్నాడు. దేవునితో ఒప్పందం చేసుకున్నటువంటి యెఫ్తా ఒక ఒడంబడిక చేసుకుంటా ఉన్నాడు. ఒక ఒడంబడిక ఏం చేసుకుంటా ఉన్నాడంటే, నేను దేవా నువ్వు నాతో పాటు నువ్వు వచ్చినట్లయితే, యుద్ధానికి నా ముందుండి యుద్ధం చేసినట్లయితే, నాకు విజయం కలిగినట్లయితే, నేను తిరిగి నా ఇంటికి వచ్చినప్పుడు ఎవరైతే ముందుగా నన్ను ఎదుర్కొంటారో వాళ్ళని నీకు బలిగా అర్పిస్తాను, వాళ్ళని నీకు ప్రతిష్ఠిస్తాను అని ఒక ఒప్పందము, ఒక ఒడంబడిక ఆయన చేసుకున్నాడు. అందుకని నేను యెఫ్తా కుమార్తెను మాట్లాడే ముందు, ఆమె గురించి మాట్లాడే ముందు తన తండ్రి గురించి కొన్ని మాటలు నేను చెప్తాను. ఆయన భక్తిపరుడు, వీరుడు, దైవభక్తి కలిగినటువంటి వాడు. ఈ యెఫ్తా అంట ఒక్కగానొక్క కుమార్తె అంట. ఇంకా తర్వాత గాని ముందు గాని ఎవ్వరు ఆయనకు పిల్లలు లేరు. న్యాయాధిపతులు 11:34 చూసుకున్నట్లయితే, యెఫ్తా మిస్సాలో ఉన్న తన ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురులతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఆమె కాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు అని 34వ వచనంలో 11వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. ఇంకెవరూ లేరంట, మగ సంతానమే గాని ఆడ సంతానం. ఒక్కగానొక్క కుమార్తె యెఫ్తా, ముద్దుల కుమార్తె యెఫ్తా. ఎవరికి? యెఫ్తాకి ముద్దుల కుమార్తె అయ్యింది ఈ యెఫ్తాకి. ఈమె తర్వాత మరి ఈయన విజయం పొందాడు, ఇశ్రాయేల్ అమ్మోనీయుల నుంచి మరి తప్పించాడు, వాళ్ళందరినీ మరి ఓడించాడు. తిరిగిన విజయోత్సాహంతో వస్తా ఉన్నాడు. విజయోత్సవం చాలా సంతోషంగా ఉన్నాడు. చాలా దేవుడు నాకు విజయం దయచేశాడు. అంతేకాదు దేవుడు విజయం దయచేశాడు, ప్లస్ తన తండ్రి ఇంటికి తిరిగి వస్తా ఉన్నాడు. ఆయన మరి ద్వేషించబడ్డాడు, అనేకమైన మాటలు మాట్లాడారు. అవి తట్టుకోలేక ఈయన పారిపోయాడు వేరే దేశానికి.
పారిపోయినప్పుడు ఎంత బాధపడి ఉండొచ్చు, ఎంత వేదన చెంది ఉండొచ్చు. ఆయనకి 2 విజయాలు, ఒకటి కాదు, ఆయనకి 2 విజయాలు ఇప్పుడు వచ్చినాయి. ఒకటి శత్రు దేశం నుంచి విజయము, రెండోది తను తోలి వేశారు తన సహోదరులందరూ, ఇశ్రాయేలులందరూ హేళన చేశారు, వాళ్ళల్లో విజయం. వాళ్లే ఆయన్ని పైకెత్తుకుని తీసుకుని వస్తున్నారు. జయం జయమంటున్నారు, యెఫ్తాకి జయం జయమంటున్నారు, తీసుకుని వస్తున్నారు. అబ్బా, ఒకేసారి 2 విషయాలు. నిజమే, మనము ఎప్పుడన్నా బాధపడుతున్నప్పుడు, దేని గురించి అయినా ప్రార్థన చేస్తున్నప్పుడు అది పొందామనుకోండి, చాలా సంతోషంగా ఉంటది కదా, చాలా ఆనందంగా ఉంటది కదా, చాలా సంతోషంగా ఉంటది. ఒక విషయానికి అంత సంతోషపడితే నాకు 2 విషయాలు, 2 విషయాలు కలుపుకుని తను ఎలా అయితే మొహం వంచుకుని వెళ్ళిపోయాడో, ఎలా అయితే చాలా బాధతో కుమిలిపోతూ వెళ్ళిపోయాడో ఆ ఇశ్రాయేల్ మధ్య నుంచి, అదే ఇశ్రాయేల్ నుంచి తల ఎత్తుకుని వస్తున్నాడు. ఎంత సంతోషమో, ఎంత ఆనందమో, ఎంత అసలు చెప్పలేనటువంటి ఆనందంతో యెఫ్తా వస్తా ఉన్నాడు. తన ఇశ్రాయేల్ దేశానికి ప్రవేశించాడు. చూడగా, అబ్బా, నేను ఇక్కడే కదా ఆడుకుంది, నేను ఇక్కడే కదా మరి ఉంది, నేను ఇక్కడే కదా నా ఫ్రెండ్స్ తోటి చాలా సంతోషంగా గడిపింది, ఇక్కడే కదా దేవుని వాక్యం నేర్చుకుంది, ఇక్కడే కదా నా తండ్రితోటి నేను సంతోషంగా ఉండి దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత ఆశ్చర్యకరుడో నేర్చుకుంది అని అవన్నీ తలపోసుకుంటూ ఆయన తన విజయాన్ని తలసిపోసుకుంటూ ఆయన తన తండ్రి ఇంటికి తిరిగి వస్తా ఉన్నాడు. ఇశ్రాయేల్ దేశంలోనికి అడుగు పెడతాడు, తన ఇంటికి వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు నేను న్యాయాధిపతిని, వీళ్ళందరినీ పరిపాలించే న్యాయాధిపతిని నేను ఇప్పుడు అనుకుంటా ఉన్నాడు. కానీ సడన్ గా ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళగానే ఒక భయంకరమైన దృశ్యాన్ని ఆయన చూస్తా ఉన్నాడు. తను ఎప్పుడు కలలో కూడా ఊహించడు అలాంటి భయంకరమైన దృశ్యం. ఆయన కలలో కూడా ఊహించలేదు. ఎదురుగా ఎవరు కనపడతా ఉన్నారంటే, తన కుమార్తె తమ్ముడితోనూ నాట్యంతోనూ బయలుదేరి తండ్రి దగ్గరికి వస్తా ఉంది. నా తండ్రి విజయం సాధించాడు, ఇక్కడ న్యాయాధిపతిగా ఉండబోతున్నాడు, నా తండ్రి విజయం సాధించాడు అని జయోత్సాహంతో ఆమె ముఖమంతా సంతోషంతో నిండిపోయింది. తన ముఖమంతా సంతోషంతో నిండిపోయింది. తండ్రిని ఎప్పుడెప్పుడు ఎదుర్కోవాలా, ఎప్పుడెప్పుడు తండ్రికి ఏం చెప్తాం మనం, కంగ్రాట్ చెప్తాం. ఎవరైనా పాస్ అయినప్పుడు, విజయం పొందినప్పుడు, ఏదైనా కార్యం జరిగినప్పుడు అలా కంగ్రాట్ చెప్పాలని తండ్రికి ఎంతో ఉవ్విళ్ళూరుతుంది. ఆమె ఎదురుగా పోయి నిలబడగానే తండ్రి ఒక్కసారి కుప్పకూరాడు. ఏంటి ఆయన ఒప్పందం చేసుకుంది దేవుని దగ్గర? ఎవరైతే నేను విజయం పొంది, దేవా నువ్వు నాకు తోడై ఉండి ఈ విజయం నాకు ఇచ్చినట్లయితే, నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైతే ముందుగా నన్ను ఎదుర్కొంటారో వాళ్ళని నీకు ప్రతిష్ఠిస్తాను, వాళ్ళని నీకు బలిస్తాను. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఇది, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఇది. కుప్పగూలిపోయాడు. విజయం ఎక్కడికి పోయిందో, ఆ 2 విజయాలు ఎక్కడికి పోయినాయో, తన సంతోషం అంతా ఆవిరిగా కారిపోయింది. భయంకరమైన పరిస్థితిలో, దుఃఖములో తన తండ్రి కుప్పకూలిపోయాడు. ఈమెకు అర్థం కాలా, యెఫ్తా కుమార్తెకు అర్థం కాలా. ఏంటి మా నాన్న విజయంతో నన్ను కౌగిలించుకోవాలి, చాలా సంతోషంతో కంగ్రాట్స్ చెప్పాలి, దాన్ని అతను స్వీకరించాలి, జయం జయమని అందరు అడవాలి అని చూస్తుంది. ఆమెకేం అర్థం కాల, స్థానంలో నిలబడిపోయింది. కానీ ఏంటి 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 నాన్న నీకు విషయం వచ్చింది, ఎందుకు ఇలా కుప్పకూలినావు అన్నప్పుడు ఆయన ఒక మాట అంటా ఉన్నాడు, నేను దేవుని దగ్గర ఒక ఒప్పందాన్ని చేసుకున్నాను, దేవుని దగ్గర ఒక ఒప్పందాన్ని చేసుకున్నాను. ఆ ఒప్పందం ఏంటంటే, నేను విజయం, దేవుడు నాకు తోడయ్యండి ఈ విషయం ఇస్తే, నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైతే నన్ను ఎదుర్కొంటారో వాళ్ళని నేను బలిగా అనిపిస్తాను, అర్పణ చేస్తాను. ఆ మాట విని యెఫ్తా కుమార్తె కూడా కుప్పకూలిపోవాలి. ఎందుకు ఇలా చేశావు, నిన్నెవరు చేయమన్నారు, నన్ను అడగొద్దా నువ్వు, ఎందుకు ఇలా చేశావు అని ఆమె ఏమంటుందో తెలుసా? మాట తప్పొద్దని తండ్రిని ఓదార్చింది. న్యాయాధిపతులు 11:36 వచనంలో చూస్తే, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. ఎంత ధైర్యము! ఈ మాట వింటే నాకు అసలు ఆమెకి ఎంత ధైర్యం ఎలా వచ్చింది? తండ్రి నీ మాట చొప్పున నాకు
చెయ్యి అంటుంది. ఇంకొకళ్ళైతే ఏమనేవాళ్ళు, మన పిల్లలే అనుకోండి, ఇదిగో నేను నీకు యెహోవాకు బలిగా అర్పిస్తాను, లేకపోతే నిన్ను ఎలా చేస్తాను అలా చేస్తాను, నేను దేవునికి మాట ఇచ్చాను, నువ్వు ఇది చదవాలి, నువ్వు ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి అని మనం చెప్పినప్పుడు ఏమంటారు, అంత నీ ఇష్టమేనా కదా. మనం ఏదైనా ఒకటి చేసినప్పుడు, లేకపోతే వాళ్ళకి ఇష్టం కానీ ఏదైనా పని చేసి చెయ్యి అన్నప్పుడు అంత నీ ఇష్టమేనా, నా ఇష్టం ఏం లేదా, నన్ను అడగొద్దా, నువ్వు నన్ను అడిగి చేయాలి కదా కదా అంటారా అనరా కదా. మన పిల్లలైతే అంటారా అనరా. ఏమేమంటుందో తెలుసా, తండ్రిని ఓదారుస్తుంది, తండ్రికి ధైర్యం చెప్తుంది, తండ్రిని ఏం చేస్తుంది, మా ఓదారుస్తుంది, తండ్రికి ధైర్యం చేస్తుంది, చెప్తుంది, నువ్వు అన్నట్లే నీ మాట నువ్వు దేవుని దగ్గర ఒప్పుకున్నట్లే నాకు చెయ్యి అంటుంది. ఎంత ధైర్యం అండి ఆమెకి. ఆమె కూడా కుప్పగూలిపోవాలి, ఎందుకు చేసావు ఈ మాట, ఎందుకన్నావు అని బోరుమని వినిపించాలి. నన్ను అలా చంపొద్దు, నన్ను దేవునికి అలా బలిగా అర్పించొద్దు, నీ మాట నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నువ్వేం ఒప్పుకున్నావో నాకు తెలియదు, నాకు ఇదంతా అనవసరం అని అనలామా. ఎంత మంచి మాట అంటుందో. నీ నోటి నుంచి ఏమైతే దేవునికి ఒప్పుకున్నావో నీ నోటి మాట చొప్పున నాకు చెయ్యండి. ఎంత ధైర్యం కలిగిందండి మా తండ్రి మాటకు. రెండోదిగా ఈమె మాట తప్పవద్దని తండ్రిని ఓదార్చింది. ఎవరసరాలేమా, పోనీ పెద్దది ఏమా అనుభవం ఉంది, అంత వయసు అయిపోయింది, ముసలిది అయిపోయింది, ఇంకా రేపో ఈ రోజు చనిపోద్ది, లేకపోతే నడి వయసుకుది, 50 సంవత్సరాలు వచ్చేసినాయి, ఇంకా పర్లేదులే అనుకోవడానికి లేదు. బహుశా 20 ఏళ్ళు ఉండొచ్చేమో, 19 ఏళ్ళు ఉండొచ్చేమో, 18 ఏళ్ళు ఉండొచ్చేమో, 20 లోపే ఏమో వయసు ఉండొచ్చు బహుశా. ఇంత చిన్న వయసు కలిగిన ఆమెకి తండ్రిని ఓదార్చేటువంటి ఇంత గొప్ప లక్షణం ఉంది ఈమెకి. తండ్రిని ఓదార్చింది, ఏం పర్లేదు, నువ్వు నీ మాట చొప్పున చెయ్యి అంట. తండ్రి మాటకు లోబడింది. సామెతలు 10వ అధ్యాయం 1వ వచనంలో చూసుకున్నట్లయితే, జ్ఞానము గల కుమారుడు లేదా కుమార్తె తన తండ్రిని సంతోషపరచును. జ్ఞానము కలిగిన కుమారుడు లేదా కుమార్తె ఎవరిని సంతోషపరుస్తుందంట, ఎవరిని సంతోషపరుస్తారంట, తండ్రిని సంతోషపరుస్తారంట, తండ్రిని సంతోషపరుస్తారంట. సంతోషకరమైన ఆనందకరమైనటువంటి పనులు చేసి తండ్రికి ఏమి ఇష్టమో, ఎలా ఉంటే ఇష్టమో, ఏం చదివితే ఇష్టమో, ఎలా ప్రార్థన చేస్తే ఇష్టమో, ఎలా ఉంటే ఇష్టమో అలా చేసి తల్లిదండ్రుల్ని సంతోషపరచడానికి ఇష్టపడతారంట. జ్ఞానము కలిగినటువంటి కుమార్తె లేదా కుమారుడు. ఈమె తండ్రి మాటకు లోబడింది, తండ్రి సంతోషాన్నే చూడగలిగింది, తండ్రికి ఏది ఇష్టమైతే అది చేయడానికి. ఎంత గొప్ప లక్షణం కలిగినటువంటి వ్యక్తి ఈమె. మూడోదిగా, నాలుగోదిగా ధైర్యం కలిగి ఉంది. ఇందాకే మనం చెప్పి ఎంత ధైర్యము, నువ్వు చచ్చిపోతావు అంటే పడి దొర్లి ఏదైనా నీకు జబ్బు వచ్చింది, నువ్వు 4 రోజులే ఉంటావు, లేకపోతే 10 రోజులు ఉంటావు, నెల రోజులే ఉంటావు అంటే ఏమంటావు? మనం సహితము పిల్లలే కాదు, అమ్మో ఇంకేముంది, అయిపోయింది నా పని, ఇంకేముంది అప్పు చెప్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, కృంగిపోతాం, ఇక లేవనే. ధైర్యం కలిగింది యెఫ్తా కుమార్తె, ధైర్యం కలిగింది యెఫ్తా కుమార్తె. ధైర్యం కలిగి అంటుంది, నీ మాట చొప్పున చెయ్యి. కానీ ఒక చిన్న మాట అడుగుతాను నేను అంటుంది, నాకు 2 నెలల టైం, నా కన్యాత్వం గురించి నేను ప్రలాపిస్తా అని అడుగుతుంది. ధైర్యం కలిగింది చాలా. ఎంత ధైర్యం మరి ఏమకు ఎలా వచ్చిందో. ఎవరి ప్రాణం అంటే వాళ్ళకి తీపి కదా, ఎవరి ప్రాణం అంటే వాళ్ళకి తీపి. ప్రాణం మీద ఎంత ఆశో ఏమంటారు తెలుసా, ఈ దొంగలు, నరహత్య చేసేవాళ్ళు ఏం చేస్తారు, కత్తితో ఎదుటి వారిని చంపుతారు. వాళ్ళని చంపడానికి వచ్చినప్పుడు ఏం చేస్తారో తెలుసా, దండం పెడతారు. ఈసారికి వదిలేసేయి, ఈసారికి వదిలేసేయి, ఈ ఒక్కసారికి వదిలేసేయి, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను అని దండాలు పట్టుకుని కాళ్ళు నొక్కుతూ ఉంటారు. చంపేటప్పుడు, వాళ్ళ ప్రాణం తీసేటప్పుడు ఇలాంటిది ఉండనే ఉండదు. వాళ్ళ ప్రాణం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతారు, భయపడి ఉనికిపోతా ఉంటారు. ఎవరు? దొంగల సైతము, నరహత్యకులు సైతము, నరహత్య చేసేవాళ్ళు సైతము కదా. ఎవరి ప్రాణం వాళ్ళకి తిప్పి. కానీ ఏమంటారు తెలుసా, నీ మాట చొప్పున నన్ను దేవునికి బలి అర్పించేసేయి, దేవునికి బలి అర్పించేసేయి అంటుంది.
ఎంత గొప్ప ధైర్యం కలిగినటువంటి, చనిపోతానని తెలిసి కూడా ధైర్యం కలిగింది తన తండ్రి మాట జవదాటకుండా. అంతేకాకుండా భక్తిపరులారు దేవుని మాటకు లోబడింది. న్యాయాధిపతులు 11:34 చూసుకున్నట్లయితే, యెఫ్తా మస్సాలో తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనికి ఎదుర్కొన్నాడు. తంబురతోనూ నాట్యంతోనూ దేవుని స్తుతిస్తూ ఆయన ముందుకు వెళ్ళిందంట. అంటే ఆమెకు దేవుని స్తుతించే మనసుంది, దేవుని ఆరాధించే మనసుంది, దేవుణ్ణి గణపరిచే, ఆయన మాటను గణపరిచే మనసు ఆమెలో ఉంది. నన్ను గణపరచు వారిని నేను గణపరిచేది. ఆమె మాట వినటం ద్వారా, దేవుని మాటకు లోబట్టం ద్వారా ఆయన్ను యవనస్తులైన పిల్లలారా, ఆయన్ని గణపరిస్తే మమ్మల్ని దేవుడు గణపరుస్తాడు. ముద్దుకై చేసింది ఇదే. దేవుణ్ణి గణపరిచాడు అందరి ముందు. ఏమంటున్నాడు తెలుసా? నా దేవునికి తప్పనిచ్చి నేను ఎవరికి మొక్కను. చంపేసినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, నీకోసం ఉరికోయ సిద్ధం చేస్తున్నాడయ్యా హామాను అని చెప్పుండరు. వచ్చి అందరూ ఉరికోయలా చేస్తా ఉంటే ఆయన, ఎందుకయ్యా ఈ పిచ్చి పనులు చేస్తావు నువ్వు, ఎందుకయ్యా ఇలా చేస్తావు నువ్వు, ఒక్కసారి మొక్కు, పోతే పోయింది ఈ ప్రాణం, ఎందుకయ్యా, ఎందుకు ప్రాణాలు పోగొట్టుకుంటావు, ఒక్కసారి మొక్కు. ఆయన నిన్ను ఏం చేస్తాడో తెలుసా? ఆ ఒరికి మీద నీకు ప్రాణభిక్ష పెడతాడు అని ఎంతమంది చెప్పి ఉండరు. అయినప్పటికీ అంటాడు, నేను దేవుని తప్ప ఎవరిని నేను కనపరచను, ఆయన్ని నేను కనపరుస్తాను, ఆయనే నాకు దేవుడు అంట. అందుకే మొద్దుకైని ఏం చేశాడో తెలుసా? దేవుడు నన్ను గణపరిచాడు కాబట్టి అందరి ముందు ఆయన్ని గణపరిచాడు. రాజు తర్వాత గణపరచబడే వారు ఎక్కేటువంటి దాంట్లో ఆ రథంలో ఊరేగించడమే కాదు, ఆయన ప్రధానమంత్రిగా చేశారు. ఎంత ఘనత! నిజమే, దేవుని గణపరిచే వారిని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టాడు. ఆయన గణపరచాలి, ఆయన్ను గణపరచాలి. ఈమె మాట వినటం ద్వారా దేవుని గణపరిచింది. అందుకే బైబిల్ గ్రంథంలో లిఖించబడింది, ఆమె లిఖించబడింది యెఫ్తా కుమార్తె. ఆమె పేరైతే వ్రాయబడలేదు, కానీ యెఫ్తా కుమార్తెగా దేవుని గ్రంథంలో లిఖించబడింది. అది అందుకుని ఆమె పరిశుద్ధురాలు. ఆరోదిగా ఆమె పరిశుద్ధురాలు. న్యాయాధిపతులు 11:40 చూస్తే, ఆమె పురుషుని ఎరుగలేదు, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించింది. 7వదిగా ఆమె కన్యాత్వం గురించి ప్రలాపించెను. న్యాయాధిపతులు 11:38 చూసుకున్నట్లయితే, దేవుని దగ్గర ప్రలాపించింది. దేవుని దగ్గరికి ప్రలాపించడానికి, లేకపోతే దేవుని సన్నిధానంలో ఉండి తన కన్యాత్వం గురించి మరి ప్రలాపించడానికి ఆమె కొండపైకి వెళ్ళింది. అది అయిపోయిన తర్వాత నీ ఇష్టం వచ్చిన ప్రకారం నన్ను చేయను. అక్కడ నుంచి పారిపోవచ్చుగా ఒకవేళ, కదా, అమ్మో చంపేస్తాడంట మా నాన్న. కానీ ఆమె తిరిగి వచ్చి, ఇదిగో నేను తిరిగి వచ్చాను దేవుని సన్నిధానంలోంచి, నీ ఇష్టం వచ్చినట్లు నన్ను చెయ్యి అని ఆమె చెప్పింది. ఇర్మియా 9:20 చూసుకున్నట్లయితే ఈ మాట ఉంటది, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవి యొక్కి ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదన చేయ నేర్పుడి, ఒకరికొరకు అంగలార్పు విద్య నేర్పుడి, వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలు ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది అని చెప్తా. దేని గురించి? ప్రలాపించటం నేర్పించాలంట, రోదన చేయటం నేర్పించాలంట. మన పిల్లలకి ఏం చేయడానికి నేర్పించాలి? రోదన చేయటం, ప్రలాపించటం నేర్పించాలి. ఎవరి గురించి అంట? పసిపిల్లల ప్రాణం గురించి. ఎవరొస్తున్న నాశనం అయిపోతున్నారు. మరణం ఎలా ఉందంట? కిటికీలు ఎక్కి ఉంది. మరణం ఎక్కడుందంట? కిటికీలు వచ్చింది. నగర వీధుల్లో నడుస్తూ ఉంది మరణము. దాని కొరకు మీ బిడ్డలకు నేర్పించండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. నిజమే, ఈ మాట నాకు చదివినప్పుడు ఏమనుకుంటుంది తెలుసా? నిజమే, ఇప్పుడు కరోనా ఎక్కడుందండి?
ఫస్ట్ లో మనం అనుకున్నాము ఇతర దేశాల్లో కరోనా అంట, ఇతర దేశాల్లో కరోనా అంట, చైనాలో కరోనా అంట, ఒక్కొక్క రోజులో కుప్పలు మంది పడిపోతున్నారు. అమెరికాలో అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు. టీవీలో ఒకసారి చూసినప్పుడు కింద పడి ఆయాసంగా ఊపిరి పీలుస్తా ఉన్నారు, చనిపోయే స్థితిలో. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, రోడ్డు అమ్మటే చాలా మంది పడిపోతా ఉన్నారు. అనుకునేవాడు చూస్తా, ఆ దేశంలో ఉందా, ఫలానా దేశంలో ఉందంట. కానీ ఈ రోజులో కొన్ని నెలల క్రితము పోయిన నెల మన దేశానికి వచ్చేసింది. మన దేశానికి రావటం కాదు, మన రాష్ట్రానికి వచ్చింది. మన రాష్ట్రానికి రావటం కాదు, మన ఊరికి వచ్చేసింది, మన వీధుల్లో. దాని కొరకు ఎప్పుడైనా ఉపవాసం ఉండి నీ బిడ్డలతో పాటు ప్రార్థన చేసావా? మరణము కిటికీల్లో ఎక్కుతుందని ఎప్పుడో ఇర్మియా 9:20 వీధుల్లో అంట నడుస్తా ఉంది. ఇప్పుడు మన వీధుల్లో నడుస్తా ఉంది, మన కిటికీల దగ్గరికి వచ్చి ఉంది, మన పిల్లల కోసము, మన కోసం. నీ బిడ్డలకి చెప్పావు ఎప్పుడైనా కరోనా గురించి ప్రార్థన చేయి, కరోనా గురించి ఎంతో మంది చనిపోతా ఉన్నారు పలానా దేశంలో, లేకపోతే ఇంతమంది మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ఊరిలో. వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా? వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? మన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నావా? ప్రలాపిస్తున్నావా? అని నీ పిల్లల్ని పురికొల్పుతున్నావా? ఎక్కడో ఉన్న కరోనా ఇప్పుడు మన వీధుల్లోనే. దాని కొరకు మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలి, మన పిల్లలకి నేర్పించే వారంగా ఉండాలి. రోదన నేర్పించాలంట. మామూలుగా ప్రార్థన చేస్తా ఉంటాం కదా, పొడి మాటలతోటి, పొడి కదవులతోటి ఏం చేస్తా ఉంటాం? దేవాదేవాన్ని కాపాడు, ఆ కరోనా నుంచి కాపాడు, వీళ్ళని కాపాడు అని ప్రార్థన చేస్తాం. రోదన చేయాలంట, ప్రలాపించాలంట, ఉపవాసం ఉండి కట్టుకుంటా ప్రార్థన చేయాలి. అలా చేస్తా ఉన్నావా? నీ బిడ్డలకి నేర్పుతా ఉన్నావా? ప్రార్థన పిల్లలకి చెప్తా ఉంటే ఏం చేస్తారు? ప్రార్థన చేయండి, ప్రలాపించి రోదన చేయండి. అలా కాదు ప్రార్థన ఊరక 1 నిమిషం 2 నిమిషాలు కాదంటే నువ్వు పెద్ద మాకు చెప్పొచ్చావులేమ్మా, ఎప్పుడు ప్రార్థన అంటా ఉంటాం. ఏంటి ప్రార్థన చేసుకునేది కదా? ఏంటి ప్రార్థన చేసుకునేది? బిడ్డల కొరకు ప్రార్థన నేర్పించాలంట. మన బిడ్డలకు ప్రార్థన రోదన చేయాలంట. మామూలు ప్రార్థన కాదు, ప్రలాపించాలంట, రోదన చేయాలంట. 8వదిగా ఆమె త్యాగమూర్తి, యెఫ్తా కుమార్తె త్యాగమూర్తి. న్యాయాధిపతులు 11:39 ఉంటది. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి దగ్గరికి తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేశాను. మొక్కుకున్న మొక్కుబడి ప్రకారము అబ్బా ఎంత గొప్ప తండ్రి! ఆయన త్యాగమూర్తి, ఆయన కుమార్తె కూడా దేవునికి నేను అర్పించుకోవాలని మొక్కుబడి చేసుకున్నాను. ఆమె ఏం చేసుకుందంట? మొక్కుబడి చేసుకుంది. ఆయన ఆ మొక్కుబడి ఎవరు తీర్చారు? తన కుమార్తె తీర్చింది. వద్దని గించుకోవాలా, ఏడవలా, పారిపోవాలా, ఏమి చేయాలా, దేవుని మాటకి ఆ మొక్కుబడి తీర్చడానికి ఈమె సహకరించింది. తండ్రికి ఎంత సహకరించి ఉంటుంది? డబ్బులు ఇవ్వటం, సమయం ఇవ్వటం, ఏమి ఇవ్వటం? దేవునికి ప్రాణం ఇవ్వటం. మన ఊరికి తేలిగ్గా అనుకోవచ్చు ఈ మాటలను. ఆమె మొక్కుబడి చేసుకుందంట. ఆయన తన కుమార్తెను ఇస్తానని మొక్కుబడి చేసుకున్నాడంట. ఎవరైతే వస్తారో ముందుగా తన కుమార్తె వచ్చింది, ఆమె మొక్కుబడి చేసుకున్నాడంట. ఆమె 2 నెలల తర్వాత దేవుని దగ్గర మరి ఆమె ప్రలాపించింది. దేవుని దగ్గర తను సిద్ధం చేసుకుంది, తిరిగి వచ్చేసింది. ఆయన చంపేశాడు, దేవుని బలి అర్పించాడు. ఊరికే చెప్పుకోవచ్చు. కానీ అదంతా ఇదేంటి? అది ఒకసారి మనము మన పిల్లల్ని, లేకపోతే మనము ఊహించుకోండి ఎలా ఉంటుందో. చిన్న దెబ్బ తగిలితేనే మన పిల్లలకి మనం ఏం చేస్తాం? అమ్మో, ఒకలాంటి బాధ మన హృదయంలో కలుగుతుంది, ఒకలాంటి బాధ మన హృదయంలో కలుగుతుంది. గుండెంతా పిండేసినట్లు అయిపోతుంది. గత్తి తీసుకుని ఆ బిడ్డని నరుకుతూ ఉంటే ఎలా ఉంటది? అసలు ఒక సామాన్యమైనటువంటిదా? ఆలోచించడానికి ఒక ఇదే. అది ఎంత భయంకరమైనటువంటి త్యాగం అది. తను చేసింది, తన తండ్రి చేశాడు. తను చేసింది, తన తండ్రి చేశాడు. ఆమె సమర్పించుకుంది. ఏం చేసింది? తాను సమర్పించుకుంది. తాను త్యాగము. భోజనం త్యాగం చేశావు. కరోనా బాధితుల కొరకు వలస కూలీలు వెళ్తా ఉంటే, అన్నం లేక సొమ్మసిల్లి పడిపోతా ఉంటే
ఒకరోజు భోజనము మరి త్యాగం చేసావా? ఉపవాసం ఉండి వారి కోసం ప్రార్థన చేసావా? భోజనం పెట్టావా? దేవుని కృపను బట్టి కొంతమంది చేశారు. బట్టలో త్యాగం చేసావా? నువ్వు నీ పిల్లలకి నేర్పించావా? ఆ డబ్బులు కరోనా బాధితుల కొరకు, లేకపోతే ఆశ్రయం లేని వారి కొరకు, పేదల కొరకు, అన్నం లేని వారి కొరకు ఎప్పుడన్నా ఇవ్వడానికి ఇష్టపడ్డావా? మనమే వండుకుంటాం, మనమే తింటున్నాం. మన పిల్లలకి ఇష్టమైంది, అబ్బా హాలిడేస్ లో వాళ్ళకి ఏది ఇష్టమో, నువ్వు ఏది ఇష్టమో చెప్పు, అది చేసేస్తాను అని చేస్తున్నాము, తింటున్నాము, సుఖంగా ఉంటున్నాము. అలా మరి అవసరతలో ఉన్న వారికి నువ్వు ఏ రోజైనా సహాయం చేయడానికి ఇష్టపడ్డావా? త్యాగం చేసావా? ఏ రోజైనా నీ డబ్బులు గాని, నీ ఇది గాని త్యాగం చేసావా? దేవుని సన్నిధానంలో ఒప్పుకున్న ఒడంబడికను, ఒప్పుకున్న దాన్ని నువ్వు ఏ రోజైనా చేసావా? దాన్ని దేవునికి ఎంత ఇవ్వాలనుకుంటున్నా నేను? నీ పిల్లలు, నీ భర్త ఏంటి ఇచ్చేది? తగ్గించొచ్చుగా, లేకపోతే మానేయచ్చుగా, లేకపోతే ఏమవుద్దిలే అన్నప్పుడు నువ్వు లేదు, నేను దేవుని దగ్గర ఒడంబడిక చేసుకున్నాను, పేదలకి నేను ఇచ్చేస్తాను అనుకున్నాను, ఒడంబడిక ఈ సమయం దేవునికి ఇస్తాను అనుకున్నాను. 37వ తేదీ ఎన్ని ఒడంబడికలు చేసుకుంటామో మనం కదా. నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, ఇలా ఇవ్వాలనుకుంటున్నాను, దేవునికి ఇలా చేయాలనుకుంటున్నాను, ఇది చేయాలనుకుంటున్నాను, ప్రార్థన చేయాలనుకుంటున్నాను, నా పిల్లల్ని పురిగొల్పాలనుకుంటున్నాను, నా పిల్లల రక్షణ కోసం నేను ప్రయాసపడాలనుకుంటున్నాను. ఇవన్నీ ఒడంబడిక చేసుకుంటానే ఉంటాం. కానీ ఒక్క ఒడంబడికైనా దేవుడి సన్నిధానంలో చేసావా? నువ్వు త్యాగం చేసావా? నీ డబ్బును గాని, నీ సమయాన్ని గాని, లేకపోతే నీ పిల్లల్ని గాని, లేకపోతే నీ దాన్ని గాని, నీ సుఖాన్ని గాని, నీ బట్టలను గాని, నీ భోజనాన్ని గాని, దేన్నైనా అవసరతలో ఉన్న వారి కొరకు, దేవుని కొరకు త్యాగం చేసావా నువ్వు? నేను పోయిన నెలను, అటు పోయిన నెలలో ఒడంబడిక చేసుకున్నాను. మంగళగిరిలో వలస కార్మికుల కొరకు, లేకపోతే ఆశ్రయం లేని వారి కొరకు, లేకపోతే ఆహారం లేని వారి కొరకు భోజనం తయారు చేద్దామని చాలా మందికి చేసినప్పుడు చాలా మంది స్పందించారు. ఆ రోజు అందించాం. విజయవాడలో వచ్చి ఆ రోజు ఇలాగే నేను విజయవాడలో కూడా తయారు చేయాలని నేను ఇలాగే శుక్రవారం చెప్పాను. రేపటి దినాన నేను ఆశ్రయం లేని, ఆహారం లేని వారి కొరకు, మరి కష్టపడుతున్న వాళ్ళ కొరకు నేను ఆహారం తయారు చేసి పంపించాలని, రేపు పంపించబోతున్నానని విజయవాడలో ఇలాగే మాట చెప్పాను. కానీ ఆ శనివారం వచ్చేటప్పటికి శుక్రవారం సాయంత్రం నేను అవన్నీ కొనటానికి వెళ్ళినప్పుడు మొత్తం చేస్తారు. వీధుల్లోకి రానియట్లేదు, అన్ని అడ్డం వేస్తారు. ఎలాగోలాగా కష్టపడి బయటకు వెళ్ళాం. కానీ ఆహారం తయారు చేయటానికి శనివారము బండి తీయటానికి లేదు, బయటికి వెళ్ళటానికి లేదు. ఎవరు ఆ బండిలో వేసుకుని పోనీ ఆహారం తయారు చేయాలి, ఒక్కలా కష్టపడి తయారు చేస్తాము, ఆ బండిలో వేసి మరి వాళ్ళకి అందించడానికి అవకాశం లేదు, ఏమి లేదు. ఏం చేయాలి ప్రభా? నేనైతే ఒడంబడిక చేసుకున్నాను, రేపటి దినాన నేను ఇవ్వాలని ఒడంబడిక చేసుకున్నాను. ఇంకా కష్టతరం అయిపోతుంది, వండటానికి కూడా స్టవ్ పెట్టి ఇక్కడ వేడి వచ్చేస్తుంది. ఏం చేయాలి ప్రభా? నేనేం చేయాలి అని చాలా బాధపడ్డాను. ఏం చేయటానికి అసలు కుదరలా. బండి బయటికి రాని, ఇట్లా ఏ వెహికల్స్ తిరగట్లా, వాళ్ళు అందించడానికి కూడా అస్సలు కుదరదు. మేము బయటికి వెళ్ళి తిరిగి రావడానికి ఎంత కష్టపడ్డాము 2 వీలర్లో. ఏం చేయాలి? ఆ రోజు నేను చేయలేకపోయాను. నేను ఎంత దుఃఖపడ్డాను. ప్రభా, నీ దగ్గర నేను ఒడంబడిక, నీ సన్నిధిలో నేను ఒడంబడిక చేసుకున్నాను, కానీ నేను చేయలేకపోయాను. మాట తప్పిపోయాను ప్రభా, నేనేం చేయాలి? ఇదే ప్రతిరోజు నేను అన్నం తినేటప్పుడు ఇదే బాధ. నేను అన్నం తినేటప్పుడు కానీ, లేకపోతే టీవీలో వలస కార్మికులు కానీ, లేకపోతే అన్నం లేని వారిని కానీ చూసినప్పుడు నాకు ఇదే వేదన. నేను మాట తప్పాను. దేవుని దగ్గర ఒడంబడిక చేసుకున్నాను, నేను మాట తప్పాను. నేను తీర్చలేకపోయాను దేవుని దగ్గర. బాధ వేదన. వారం అయిపోయింది. రేపు నేనేం చేయాలి? విజయవాడ నుంచి రాలేకపోతున్నాను, విజయవాడలో చేయలేకపోతున్నాను. సరే, మంగళగిరి వచ్చాను. వెంటనే నేను తయారు చేసి వాళ్లకు అందించి వచ్చిన తర్వాత నేను ఎంత సంతోషపడ్డానో. నా ఒడంబడిక నేను దేవునిలో తీర్చుకున్నాను. నేను మాట ఇచ్చాను. ఒక 10 రోజుల తర్వాత నేను ఆ మాటను నిలబెట్టుకున్నాను. ఎంత సంతోషమో ప్రభా, నా మాటను నేను నిలబెట్టుకున్నాను. నా ఒడంబడిక నేను కొంచెం లేట్ అయినా సరే దాన్ని నేను చేయగలిగాను. చాలా సంతోషం. దేవుని సన్నిధానంలో ఆ ఆలస్యాన్ని కూడా నేను దేవుని సన్నిధానంలో ఒప్పుకున్నాను. ప్రభా, నేను చేయాలనుకున్నాను, పరిస్థితులు నాకు సహకరించలేదు. ప్రభా, దయచేసి నన్ను క్షమించు.
నేను మాట ఇచ్చి తప్పిపోయాను ప్రభా, కానీ తిరిగి సహాయం చేసావు ప్రభా చేయటానికి. నేనెంత సంతోషం, ఎంత తృప్తి కలిగి ఉన్నాను. నిజమే, త్యాగమూర్తాము. యెఫ్తా కుమార్తె తన ప్రాణాన్ని త్యాగం చేసింది దేవుడిచ్చిన విజయాన్ని బట్టి. దేవుడు మనల్ని ప్రాణాలను అడగట్లేదే, మన పిల్లల ప్రాణాలు అడగట్లేదే. ఆయన ఏమడుగుతున్నాడంటే, నీ హృదయాన్ని నాకు ఇవ్వు, నీ సమయాన్ని నాకు ఇవ్వు. నీ హృదయంలోకి నేను రావాలనుకుంటున్నాను, నీ హృదయంలో నివాసం చేయాలనుకుంటున్నాను అని దేవుడు అడుగుతున్నాడు. అదేమన్నంత పెద్ద కష్టమా? నీకు రక్షణ ఇవ్వాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఆ రక్షణను కొనసాగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒకవేళ నువ్వు రక్షించబడకపోతే నువ్వు రక్షించబడాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ నువ్వు రక్షించబడి తప్పటడుగులు వస్తున్నావా, దేవుని సన్నిధిలో ఒప్పుకున్న దాన్ని నువ్వు ఒడంబడికను చేసుకోలేకపోతున్నావా, దేవుని సన్నిధిని తప్పిపోతున్నావా, దేవుని మాటకు లోబడలేకపోతున్నావా, దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నువ్వు చేసుకున్న ఒడంబడికను తిరిగి నువ్వు చేయడానికి సిద్ధపడు. అది డబ్బు విషయంలో గాని, సమయం విషయంలో గాని, నీ హృదయం విషయంలో గాని, నీ ప్రవర్తన విషయంలో గాని, దేని విషయంలో కూడా దేవుడు తిరిగి నిన్ను లేవమని దేవుడు చెప్తా ఉన్నాడు. తిరిగి నీ సమయాన్ని దేవునికి ఇవ్వు, తిరిగి నువ్వు అనుకున్న దాన్ని నువ్వు చెయ్యి, తిరిగి నువ్వు నీ బిడ్డలు లేవనెత్తు, తిరిగి నీ కుటుంబాన్ని పటిష్టం చేసుకో, తిరిగి నువ్వు నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేయి, తిరిగి నీ వారిని లేవనెత్తు. దేవుడు అదే కోరుకుంటున్నాడు. త్యాగం చేయి, దానికోసం నీ నిద్రను త్యాగం చేయి, నువ్వు ఉపవాసం ఉండు, నీ భోజనాన్ని త్యాగం చేయి, నీ కడుపు కట్టుకో. దేవుడు ప్రాణాన్ని అడగట్లేదు, ఇవి కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమన్నా కష్టమా? ఒక్కరోజు భోజనం త్యాగం చేయటం కష్టమా? సమయాన్ని దేవునికి ఇవ్వటం కష్టమా? కాదే. కష్టమైన తరమైన పని దేవుడు చేయమంటలేదు, వీటిని చేయమంటున్నాడు దేవుడు. యెఫ్తా కుమార్తె త్యాగం. నువ్వేం చేయగలుగుతున్నావు దేవుని పని? నువ్వేం చేయగలుగుతున్నావు దేవుని పని? ఈ రోజన్నా దేవుని కొరకు నీ ఒడంబడికని జ్ఞాపకం చేసుకో, వాటిని చేయడానికి ఇష్టపడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన యేసయ్యా, మీకు వందనాలు. యెఫ్తా కుమార్తె ద్వారా మాతో మీరు మాట్లాడారు ప్రభా. నిజమే, దేంట్లో తప్పిపోతున్నామో ప్రభా, మేము తిరిగి వాటిని సరి చేసుకోవడానికి సహాయం చేయండి. మా ఒడంబడికను మరలా తిరిగి మేము నాయన తండ్రి గుర్తు చేసుకోవడానికి, అయ్యా నీలో వాటిని నాయన తండ్రి ప్రభా చేయడానికి సహాయం చేయండి ప్రభా. ఏ ఒడంబడికైతే మేము చేసుకున్నాము ప్రభా, తిరిగి వాటిని నాయన తండ్రి ప్రభా నీ సన్నిధానంలో చేయడానికి మా శక్తిని, బలాన్ని ప్రభా దయ చూపించండి. మమ్మల్ని నాయన తండ్రి ప్రభా సరిచేయి ప్రభా, నాయన బలపరుచు, శక్తివంతులుగా చేయి ప్రభా. నువ్వు గొప్ప దేవుడు ప్రభా. నాయన నీకు సాధ్యము నాయన తండ్రి, సమస్తమును సాధ్యమే ప్రభా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా. దయ చూపించండి. ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి మా హృదయంలో ప్రభా. నాయన తండ్రి దాని ప్రకారం నడుచుకోవడానికి మాకు శక్తిని దయచేయండి ప్రభా. ఈ వారమంతా నాయన నీ వాక్యం ద్వారా ఈ వాక్యం ద్వారా నడిపించుకు కృప చూపించమని, మీరే నడిపించి మహిమ పొందమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఘనమైన మహిమగల నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికి ఒక చిన్న మాట చెప్పాలని మరి ఇష్టపడుతున్నాను. జూమ్ యాప్ ఒకటి మీరు పెట్టుకోండి. దాని ద్వారా శనివారము మాకు కనపడతా ఉంటారు, మేము మీకు కనపడతా ఉంటాం. వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన చేయడానికి, శనివారము వాక్యం అయిపోయిన తర్వాత మీరు మాకు కనపడతా ఉంటారు, ప్రార్థన చేయడానికి మేము మీకు కనపడతా ఉంటాము. ప్రార్థన చేద్దాం అందరు కలిసి. వాక్యమే వింటున్నాము, ప్రార్థనకి సమయము ఇవ్వలేకపోతున్నాము. అదే చర్చిలో అయితే అందరం కలిసి దేవుని సన్నిధానంలో ప్రార్థించేవాడు. అలా కుదరట్లేదు. కాబట్టి ఈ యాప్ మీరు చేసుకున్నట్లయితే, జూమ్ యాప్ చేసుకున్నట్లయితే మీ ఫోన్స్ లో మరి శనివారము రాత్రి వాక్యం అయిపోయిన వెంటనే మోకరించి మీరు మాకు కనపడతారు. కాబట్టి ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరూ మాకు కనపడతా ఉంటారు, మేము మీకు కనపడతా ఉంటాం. ప్రార్థన చేయడానికి ఒక గొప్ప మంచి అవకాశము తలంపు పాస్టర్ గారికి ఇచ్చారు. కాబట్టి మరి అయిపోయిన వెంటనే మీరు బైబిల్స్ చూసేసి వెళ్ళిపోతారు. అక్కడే కూర్చుని మాకు కనపడతారు. కాబట్టి మీరు అక్కడే కూర్చుని మనందరం కలిసి ఏకీభవించి ప్రార్థన చేయడానికి ఒక గొప్ప అవకాశం. కాబట్టి జూమ్ మ్యాప్ మీరు మీ ఫోన్లో చేసుకోండి. శనివారము అందరము ప్రార్థనలో కలిసి మరి ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఓకేనా? చేసుకుంటాను కదా? సరే, ఓకే, థ్యాంక్ యూ.